మీ అభిమాన నటికి మీరు గుడి కడతా అన్నారంట, నిజమేనా? కడతారా? గుడి కడతామని ఒక స్థాయిలో అందరం కూడా అనుకుంటాం. ఎందుకంటే ఖుష్బు గారికి గుడి ఉంది, తెలుగులో కూడా ఎవరికి గుడి కట్టట్లేదు. సో గుడి కడదామనే ఆలోచన కూడా ఉంది. భవిష్యత్తులో ఏమైనా అన్ని ఓకే అయితే జరగచ్చు కూడా. ఓకే, గుడి కట్టిన తర్వాత పూజలు అవి కూడా చేస్తారా లేదా ఎట్లా? రోజు ఒక గులాబీ పువ్వు పెట్టా చాలు, ఒక మల్లె పువ్వు పెట్టినా చాలు. అంటే మంత్రాలు ప్రదర్శించడం అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారి స్వరూపంగానే కొలుస్తారు కదా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది ఉంటుంది. అంటే మనం అమ్మవారి స్వరూపం అని ఎలా అంటారు అలా ఆ పదాలు మరి గుడి కడతనం అంటే ఖుష్బుకి కట్టారనేది ఎలా కట్టారు? ఆ ఖుష్బు కట్టారు, ఆమెకి ఏదో చేస్తుంటారు కదా వాళ్ళ అభిమానులు, పూజలు చేయటం. తర్వాత కాలంలో తీయడం జరిగింది, గుడి లేదనుకుంటా. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ గుడి ఏంటి అంటాను? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడి అంటే ఏంటి అర్థం? గుడి అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చినటువంటి వారి విగ్రహం పెడతారు, వాళ్ళకి నచ్చిన పూజ వాళ్ళు చేస్తారు. అది మీ పెట్టే గుడిలో మీరు ఏ విధంగా ప్రతిష్ఠించే విగ్రహానికి లేదా వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది? పూజ ఉంటుందా? ఎలాంటి మంత్రాలతో జరుగుతారు అంటారు? మంత్రోచ్చారణ కాదండి, తమ యొక్క అభిమానాన్ని ప్రదర్శిస్తారు. అది ఏ రూపంలో? పూలు ఇవ్వడం ద్వారా, పూలు ప్రదర్శించడం ద్వారా చేయొచ్చు. అక్కడ ఏమైనా అన్నదానాలు చేయొచ్చు, అక్కడ ఏదైనా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయొచ్చు. ఓకే, అంటే మన గుడుల్లో ఉన్న మూర్తులకి కొన్ని కొన్ని స్పెషల్ రోజుల్లో అభిషేకాలు, అర్చనలు అలాంటివి కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోకూడదు? అంబేద్కర్ బొమ్మకి అభిషేకం చేయట్లేదా? మీరు చేస్తారా అభిషేకం? అభిషేకం బొమ్మ ఎందుకు చేయకూడదు? చేయకూడదని చేస్తారా అని అడుగుతున్నా. నార్మల్ అభిషేకం లేదు, పాలు పోయొచ్చు, పాలతో అభిషేకం. అష్టోత్తర నామాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అష్టోత్తర నామాలు కొత్తగా రాయాలి, రాయాల్సి వస్తుంది. ఓం సౌందర్యవతినే నమః ఇట్లా రాయాల్సి వస్తుంది. ఇది జస్ట్ కామెడీగా తీసుకుంటున్నారు మీరు. తప్పనిసరి కడతారు. కడతామంటే అన్ని కుదిరితే. వాస్తవానికి ఏంటంటే వివక్షత అనేది ఉందండి. మీరు బయట గమనించండి, చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ సంఘాలు ఉన్నాయి. మరి హీరోయిన్లకి ఎందుకు ఫ్యాన్స్ సంఘాలు? అదే చెప్పండి. స్టేజ్ మీద సమంతకు అభిమాన సంఘాలు ఎన్ని ఉన్నాయి చూపించారు. నేను ఒక విషయం చెప్తున్నా, ఎందుకు ఉండట్లేదు సార్? నేను ఒక విషయం చెప్తున్నాను, టాప్ హీరోలకే ఫ్యాన్స్, అభిమాన సంఘాలు. హీరోయిన్లకి ఎంతో మంది హీరోలు ఉన్నారు తెలుగులో, 4-5 ఉంటారు అభిమానులు, అభిమాన సంఘాలు. అందరి హీరోలకు ఉండరు. అట్లా అందరి హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే సార్, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి గారు వచ్చినప్పుడు అక్కడున్న ఆమె ఫ్యాన్స్ అందరూ ఒకేసారి మొత్తుకోవటం వల్ల జూనియర్ లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఆమెకి ఇచ్చారు. ఆమెకున్నారా లేరు ఫ్యాన్స్?